ఓ నిష్కలంక కన్య మరియమ్మ, దేవుని మాత, మా నిత్య సహాయ మాత, ఈ దినము మేము మీ యొద్దకు వచ్చి మీకు మా సంతోషమును తెలుపుచున్నాము. ఎందుకనా మీరు దేవునిచే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుకు తల్లిగా ఎన్నుకొనబడితిరి. పవిత్రాత్మ మీపై వేంచేసి మిమ్మును తన జీవముతో నింపి మా రక్షకుడగు యేసుక్రీస్తునికి నివాస యోగ్యమగునటులా చేసితిరి. యుగ యుగములలో స్త్రీ సభ మిమ్మును ప్రీతి గల వివిధ నామములచే గౌరవించుట మానలేదు. మీరు అనునిత్యము మా నిత్య సహాయ మాతగా పిలువబడుటను స్తుతింపబడుటను తలంచి ఈ దినము మేము సంతసించుచున్నాము. ఈ దినము మీ చెంత చేరి మీరు మాకు వసగిన సకల వరములకు గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ నిత్య సహాయ మాతగా పిలువబడుటను స్తుతింపబడుటను తలంచి ఈ దినము మేము సంతసించుచున్నాము. ఈ దినము మీ చెంత చేరి మీరు మాకు వసగిన సకల వరములకు గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ నిత్య సహాయ మాత, మిమ్ము మేము ప్రేమించుచున్నాము. మా ప్రేమను తెలుపుటకు మమ్ము మేము మీకు అర్పించుకొనుచున్నాము. నిరంతరము మిమ్ము ప్రేమించుదమని ఇక ముందు మా శక్తి కొలది ఇతరులను మీ చెంతకు నడిపించుదుమని మాట ఇచ్చుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అప్పులను మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పులను మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి రక్షించండి. ఆమేన్. దేవుని సాధన చేత మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, ఆశీర్వదింపబడినవారు మీరు. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక.